వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రొటీన్ వ్లాగ్ అనమాట. అండ్ కొత్తగా శారీలో కనిపిస్తున్నాను అనుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం నేను శారీ వేర్ చేశాను. అండ్ శారీ ఎలా ఉందో చెప్పండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు కూడా ఒక రీల్ నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు దానికోసం అయితే నేను రెడీ అవుతున్నాను. ఇన్స్టాగ్రామ్కి అంటే రీల్స్ చేయడానికి ఎక్కువగా నేను మేకప్ అది చేసుకోను, చాలా సింపుల్గా రెడీ అవుతాను. సో ఎందుకంటే నీట్గానే కనిపిస్తుంది. ఒక లిప్స్టిక్ మాత్రమే నేను వేసుకుంటాను అనమాట. అదర్వైజ్ ఇంకెక్కువగా అంటే ఐ మేకప్ లైక్ కాజల్, ఐలైనర్ ఇవన్నీ వేసుకుంటా, లిప్స్టిక్ వేసుకుంటా. కానీ స్కిన్కి ఎలాంటి ఫౌండేషన్ కానివ్వండి అలాంటిది ఏమి యూస్ చేయను, ఎందుకంటే న్యాచురల్గానే బాగుంటుంది. కొన్ని రీల్స్కి నేను ఫిల్టర్స్ యూస్ చేస్తాను, కొన్నిటికైతే యూస్ చేయను. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కుక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ రిషిక ఉంది కదా, సాంగ్ పడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. అదిగోండి, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో తన కోసం కుక్ చేయాలి, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. సో లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో చేసుకోవాలన్నమాట. సో ఇది నేనైతే యూజ్ చేసే ఫేస్ సిరమ్ అయితే ఇది కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేయను, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఈరోజు ఏంటంటే ఒక చిన్న ప్లాన్ ఉంది, గ్రాసరీస్ తెచ్చుకోవడానికి రిలయన్స్ మార్ట్కి వెళ్దాము అనుకున్నాం అనమాట. సో రిలయన్స్ మార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి. సో బయటకు వెళ్తాం కదా, అందుకని కొంచెం సీరం వేసుకుందామని అనుకుంటున్నాను. నేనైతే 3 to 4 డ్రాప్స్ వేసుకుంటాను అంతే. ఇలా 3 డ్రాప్స్ వేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకుంటాను. ఇది అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి, అసలు సీరం వల్ల యూజెస్ ఏంటి అనేదంతా కూడా నేను ఒక సింపుల్గా ఒక వీడియో చేసి పెడతాను. హే గాయ్స్, నేను ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఆల్రెడీ ఫేస్ సిరమ్ అప్లై చేసుకున్నాను, చెప్పాను కదా, ఫేస్ సిరమ్ ఒకటి అప్లై చేసుకున్నాను. ఇంకా ఫేస్ మీద, స్కిన్ మీద నేను ఎలాంటి క్రీమ్స్ కానీ ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్స్ ఏమీ అప్లై చేయలేదు. చాలా సింపుల్గా రెడీ అవుతాను. బట్ లిప్స్ కొంచెం ఎలివేట్ అవడం కోసం లిప్ బామ్ వేసుకుంటాను. అండ్ అలాగే ఐ మేకప్ కాదు, కాజల్ పెట్టుకుంటాను అనమాట. కొంచెం టైం ఉంటే కనుక ఐలైనర్ కూడా వేసుకుంటాను. సో శారీకి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఈరోజు ఎందుకో నాకు శారీ కట్టుకోవాలనిపించింది, శారీ మీద రీల్స్ చేయాలి అనిపించి శారీ కట్టుకున్నాను. బట్ అంత కంఫర్టబుల్గా లేను. నేను చేసిన రీల్స్ ఏమీ అంత ఎక్సలెంట్గా అబ్బా చాలా బాగున్నాయి అన్నట్టుగా అయితే ఏది రాలేదన్నమాట. కొంచెం అటు ఇటుగానే వచ్చాయి. బట్ వాటిలో ది బెస్ట్ పెట్టుకున్నాను డ్రాఫ్ట్స్లో నేను. అండ్ ఇదనమాట కంప్లీట్ లుక్. సో ఇలానే ఇంకా రెడీ అయిపోయాను. కొన్ని రీల్స్ అయితే నేను బెడ్రూమ్లో షూట్ చేసుకుంటాను, కొన్ని రీల్స్ అయితే కనుక బయట ఇలాగా మా ఫ్రెండ్ సైడ్ షూట్ చేసుకుంటా అనమాట. అండ్ నేను రీల్స్ షూట్ చేసుకునేటప్పుడు అంత పెద్దగా నాకు ఎవరు సపోర్ట్ ఉండరు. లైక్ అందరూ బయటకు వెళ్ళిపోతారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సో నేను ఎవరిని అడగను. అండ్ మావయ్య గారు వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వాళ్ళని అడగడానికి కూడా నాకు మొహమాటం అనమాట. మా హస్బెండ్ వచ్చేసి బయట ఉంటారు. అండ్ రిషికాకి ఇంకా తెలియదు కదా తనకి ఎలా చేయాలి ఏంటి అని. సో తను అల్లరి చేసే వయసు కాబట్టి తను అల్లరి చేస్తూనే ఉంటుంది. చూసారు కదా, నాకు శారీ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. నేను శారీ అయితే వేసుకున్నాను కానీ ఎందుకో అంత పర్ఫెక్ట్గా కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అది ఎప్పుడబ్బా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్నట్టుగా ఉంది నాకు ఆ శారీ. బట్ ఎందుకో శారీ కట్టుకోవాలనిపించి శారీ కట్టుకున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం అయితే చాలామంది చాలా ఈజీ అనుకుంటారండి బాబు. నాకైతే చాలా కష్టం. అసలు రీల్స్ చేయాలంటే చాలా రెడీ అవ్వాలి, మేకప్ చేసుకోకపోయినా కానీ ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి, ఇయర్ రింగ్స్ అవన్నీ మ్యాచ్ చేసుకోవాలి. అవన్నీ మ్యాచ్ చేసుకుంటేనే రీల్స్ చేసుకోవాలా అంటే అవసరం లేదు. బట్ అది నావే అనమాట. డ్రెస్ వేసుకోవాలి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, నీట్గా రెడీ అవ్వాలి, అప్పుడే రీల్స్కి బాగుంటుంది. అండ్ ఆ లిరిక్స్కి తగ్గట్టుగా రెడీ అవ్వాలి, ఇలాంటివన్నీ. అండ్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. సో నాకు సింగిల్ టేక్లోనూ 2 టేక్స్లోనూ అస్సలు అవ్వదు. చాలా రేర్ సింగిల్ టేక్లో రీల్స్ చేయటం అనేది. నేను చాలా టేక్స్ తీసుకుంటాను, ఒక 5 to 7 టేక్స్ వరకు తీసుకుంటాను అనమాట. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. సో వీడియోలో అయితే ఎందుకో మీరు ఫుల్గా చూస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు. బట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూడండి, కొన్ని రీల్స్ అయితే చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ మై రీల్స్ సెషన్.
ఇంకా నేను రీల్స్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. కుక్ చేసుకోవాలని చెప్పాను కదా, కుక్ చేసుకున్నాం అనమాట. దోసకాయ పప్పు, తోటకూర ఫ్రై అండ్ రసం ఇవన్నీ కుక్ చేసుకున్నాము. ఫైనల్గా వచ్చేసి రాగి సంగటి. రాగి సంగటి అనేది రిషికి రెగ్యులర్గా పెట్టాలి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనకు కొంచెం బోన్ స్ట్రెంత్ ఉండాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీ బోన్స్ ఉండాలని చెప్పేసి. సో రాగి సంగటి పెడితే బాడీకి కూడా చాలా మంచిది కదా, హీట్ కూడా ఉండదు, కూల్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, అన్నీ కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి కొంచెం రాగి సంగటి ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ రిషికి కూడా ఇలానే పెట్టేస్తాను అనమాట. అంటే ఇంట్లో మనం రాగి సంగటి పెద్దవాళ్ళు ఎలా తింటామో అలానే సర్వ్ చేసేస్తాను, బట్ కొంచెం నెయ్యి వేస్తాను. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్. సో చూసారు కదా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా చేస్తాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఎలా రెడీ అవుతాను, ఏంటి అనేది అంతా చూసారు కదా. ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఎందుకంటే వెదర్ చాలా ఎక్కువ గాలి అనమాట. ఎక్కువ గాలి రావడం వల్ల నాకు కుదరలేదు. అండ్ రీల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా, అంత ఎక్సలెంట్గా రాలేదు, ఏదో అలా అలా వచ్చాయన్నమాట. సో శారీ కదా, శారీ కూడా నేను అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు అనమాట. కొంచెం ఏంటోలా అనిపించింది. సో బట్ ఏదో బాగున్నాయి, పర్వాలేదు అనిపించి కొన్ని రీల్స్ అయితే డ్రాఫ్ట్స్లో పెట్టుకున్నాను. ఇంకా రీల్స్ తీయడం అయిపోయింది, నేను కుక్ చేస్తాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి చూసారు కదా, రాగి సంగటి అండ్ దోసకాయ పప్పు అండ్ ఆకుకూర ఫ్రై, రసము. సో అంతా ఫుల్గా తినేసాము. ఇప్పుడు రిలయన్స్ మార్ట్కి వెళ్ళాలని అనుకున్నాము, మార్నింగ్ అనుకున్నాము ఈరోజు ఈవినింగ్ రిలయన్స్ మార్ట్కి వెళ్ళాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో మహేష్ గారికి చిన్న పని పడింది అనమాట. అండ్ అత్తమ్మ వాళ్ళు కూడా బయట ఏదో పని ఉందని టైలర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి బొటిక్ అని ఇద్దరు స్టార్ట్ అయ్యి వెళ్ళారు, అత్తమ్మ మావయ్య గారు. ఇంకా ఇంట్లో నేను రిషి మాత్రమే ఉన్నాము. రిషి ఏమో ఇదిగోండి ఇక్కడ నిద్రపోతూ ఉంది. సో తను నిద్రలో ఉందనమాట. ఇంకా అందుకని కుదరలేదు. సో అనుకున్న ప్లాన్ ఏంటి అంటే క్యాన్సిల్ అయిందనమాట. అది రేపటికి పోస్ట్పోన్ అయ్యింది. సో రేపు వెళ్ళాలి అని అనుకుంటున్నాము, చూస్తాం రేపు వెళ్ళడం అవుతుందా లేదా అని చెప్పేసి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. మీరంతా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. Thank you guys. See you soon. Be positive and be kind everyone. Bye bye.